హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే బీట్రూట్ ఫ్రై అండి. హెల్త్కి చాలా మంచిది. దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇలా స్టవ్ వెలిగించుకొని బాండ్లీ పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం శనగపప్పు, ఉద్దిపప్పు కలిపి వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసాను. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి, లేదా లో ఫ్లేమ్లో అయినా పర్లేదండి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం పచ్చి కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. పచ్చి కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవరు. కాబట్టి పచ్చి కరివేపాకు వేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత 2 బీట్రూట్ తీసుకున్నాను. నేను పెద్ద సైజు బీట్రూట్ తీసుకున్నానండి. పీల్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. హెల్త్కి చాలా మంచిదండి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు వీక్లీ 2 తిని చూడండి. అమాంతం పెరిగిపోతుంది బ్లడ్. అయితే నిజంగా చాలా మంచిది హెల్త్కి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టి వదిలేసేయాలి. సిమ్లో పెట్టుకోవాలండి ఫ్లేమ్. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసుకుందాం ఉడికిందా లేదా అని. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ప్రెస్ చేసి చూస్తే తెలుస్తుందండి మనకు ఉడికిందా లేదా అని. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది పచ్చి కొబ్బరి. ఇలా తురుము వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే నేను ఈ పౌడర్ని ముందే రెడీ చేసి పెట్టుకున్నా. ఇది పల్లీలు, వేయించుకున్న పల్లీలు, ఎండు కారం, సాల్ట్, వెల్లుల్లి వేసుకొని మిక్సీకి పట్టి పెట్టుకున్నానండి. ఈ పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. రోటీలోకి, చపాతీలోకి, పుల్కాలోకి, రైస్లో సైడ్ డిష్గా కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా వడ్డించుకొని తినేసేయడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.